ఇలా చేస్తే మీ గోడలు ఫినిషింగ్ అవుతాయి. చూడండి మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను పూర్తిగా ఈ 2 కోటింగ్లు ఆర్ఎస్ లాగితే ఎలాగుంటుందో చూపించబోతున్నాను. ఇలా చేస్తే పని చాలా నీట్గా ఉంటుంది. మీటర్ కూడా ఎక్కువ ఎక్కదు. మధ్యలో లాస్ట్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ట్రై చేస్తున్నాను. ఇలాంటి ప్రోత్సహిస్తే నేను ఒక మంచి మీకు చూపిస్తాను. దయచేసి చేయకుండా చూడండి. మొత్తం నేను ఫస్ట్ కోటింగ్ పెట్టాను, తర్వాత ఎలా పెట్టాను ఏంటి అనేది విధంగా ఉంటుంది. చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మాత్రం చూడండి. చివరి వరకు మాత్రం చూడండి ప్లీజ్. దయచేసి నా కష్టానికి ప్రతిఫలం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సింపుల్గా చేశాను. ఇది చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ కోటింగ్ ఇలా మొత్తం ఫస్ట్ కోటింగ్ పెట్టేసుకొని దీని మీద మళ్ళీ నేను రెండో కోటింగ్ చూసి ఫ్రెండ్స్ పెయింటర్స్ అయితే నేర్చుకోండి. ఇలా చేస్తే మీరు రిస్క్ అనుకోకండి. ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ సమయం మెటీరియల్ కూడా ఎక్కువ ఎక్కదు. అది మీరు ఆరేసి లాగిన తర్వాత పూర్తిగా ఆరిపోయినాక లాగినా అది వేస్ట్. ఇలాగైతే మీకు మెటీరియల్ ఎక్కుద్ది. ఎక్కడైనా అప్ అండ్ డౌన్లు ఉన్నా కానీ ఒక లెవెల్ వస్తుంది. అందుకని నేను ఇలా పూర్తి వీడియో తీశాను. మీకు పూర్తిగా చూడండి వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్. దీంట్లో ఏ మ్యూజిక్లు కానీ ఎక్కువ అలాగే ఎందుకంటే నా వర్క్ మీకు చూపించాలని చెప్పేసి ఇది నా వర్క్ ప్రతి ఎక్కడ చేసినా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలా చేయడం వల్ల పేపర్ కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా పేపర్ కూడా పేపర్ కొట్టేవాడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నేనైనా శుభ్రంగా కొట్టుకుంటాను. చాలా కష్టం అనేది ఇలా చేస్తే. ఆల్రెడీ కింద ఎత్తులు మొత్తం చేశాను. ఈ పై ఎత్తులు నేను ఏ బిల్డింగ్ చేసినా ఏ అపార్ట్మెంట్ చేసినా నేను ఇలానే చేస్తాను. నా వర్క్ ఇలానే ఉంటుంది. నేను ఎక్కడ చేసినా సరే నా కుర్రోళ్ళు నాతో పాటు చేసే కుర్రోళ్ళ చేత నా పని ఇలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత కూడా ఇలానే చేస్తాను. వర్క్ ఫినిషింగ్ మంచిగా వస్తుంది. మీకు మళ్ళీ వీడియో మొత్తం పూర్తిగా పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. దీన్ని కనుక మీరు సక్సెస్ చేస్తే పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎంత నార్మల్ పెయింట్ వేసినా ఎంత క్వాలిటీ పెయింట్ వేసినా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అందుకని దయచేసి చూడండి. ఇంతవరకు నా ఛానల్లో లాంగ్ వీడియో రాలేదు. నేను ప్రతి బ్లేడ్ కూడా నేను మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను. కొత్త వాళ్ళైనా కానీ వాళ్ళమ్మటి కూడా సరే కరెక్ట్గా ఎలా కలవాలి ఏంటి ఎలా వస్తుంది, ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఏంటి ఇలాగా మొత్తం ఈ వీడియో మొత్తం ఉంటుంది. మొత్తం చూడండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. లేదు మీరు వీడియో ఆన్ చేసి అలా పక్కన పెట్టేసినా అదే రన్ అవుతూ ఉంటుందండి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. అలాగా మీరు చూడటం ఇష్టం మళ్ళీ లాస్ట్కి చూడండి. మీరు ఆన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేపాటికల్లా ఆ టైంలో చూడండి. దాని క్లారిటీ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. వీడియోలో ఇంకా నేను నా వీడియోస్ చాలామంది చూడటం లేదు. దయచేసి చూడండి. నేను ఏదో కామెడీగా ఫన్నీగా చేయాలని చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఏవి చేయను. సీరియస్గా కూడా ఏది చేయను. నేను అందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, నా ఛానల్ ఏదన్నా కనీసం నవ్వాలి అన్న ఒక దాంతో నేను నా వీడియోస్ చేస్తున్నాను.
కొన్ని నా సొంత క్రికెట్తోనే కొంత వర్క్తోనే చేస్తున్నాను. మధ్యలో కొంచెం ఇంకా మీకు తెలిసింది ఏం కాదు, ఆ ఎఫెక్ట్ లేకపోతే ఇంకా అది వీడియో ఉండదు. నా గొయ్యిలో ఏముంది వర్క్ కూడా ఇలా వర్క్ చేసుకుంటూనే ఆ టైం నేను చూసుకుంటూ నేను అలా ఏదో చేస్తున్నాను అవకాశాన్ని బట్టి. ఇలా లాగేశాక దాని మీద రెండోసారి లాగితే ఫినిషింగ్ షాట్ రెండో కోటింగ్ స్టార్ట్ చేశాను. చూడు అక్కడ సింపుల్గా మా మెటీరియల్ కూడా ఎక్కువ ఎక్కడం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది మెటీరియల్, చాలా తక్కువ ఎక్కుతుంది, ఎక్కువ కూడా ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్. చూడండి అలా పెట్టి జారిపోతుంది, అది వెంటనే చేస్తే అవుతుంది. అది కూడా కొంచెం ఆరిన తర్వాత చేసినా కానీ అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకని చూడండి, గమనించండి. దాని మీద పెట్టేది ఎంతో ఇందాకలా ఫస్ట్ కోటింగ్ అంత టైం పట్టింది, ఇప్పుడు చూడు రెండో కోటింగ్ ఎంతో టైం పట్టలేదు. మీకు మెటీరియల్ కూడా ఎక్కువ పట్టదు ఇలాగా, కానీ వర్క్ మటుకు చాలా నీట్గా వస్తుంది. ఇది పెయింటర్ చాలామంది అలా చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఇది తెలియని వాళ్ళకి ఓనర్స్కైనా సరే వాళ్ళకైనా కొత్త వాళ్ళు పని చేయించుకునే వాళ్ళకైనా అర్థం అవ్వాలని ఇలా చేయించుకోండి. మీ బిల్డింగ్కి చాలా అందంగా వస్తుంది. ఒకటి రెండో కోటింగ్తో అయిపోతుందని అనుకుంటారు, కానీ మీ మెటీరియల్ ఎక్కువ అవ్వదు, కానీ వర్క్ నీట్గా వస్తుంది. మీరు ఇలా చేయించుకోండి, మీ ఇష్టం అది. ఇలా చేస్తే వర్క్ ఎలా వస్తుందో మీరు ఒకసారి మీ పెయింటర్స్ చేత చేయించుకోండి, అంత నీట్గా వస్తుంది. వాళ్ళకి కష్టం, మీకు కష్టం ఉండదు, వాళ్ళకి కష్టం ఉండదు, పేపర్ కొట్టే వాళ్ళకి కూడా కష్టం ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. కనుక చూడండి, ఇలా చేయించుకోండి. మీ గోడలు శుభ్రంగా నీట్గా ఉండాలంటే ఇలా చేయించుకోండి. పని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, పేపర్ కూడా చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది. కనుక పెయింట్ కూడా తర్వాత ఈ విధంగా చేయడం వల్ల పెయింట్ అనేది కూడా లీటర్ పట్టే ఇక్కడ హాఫ్ లీటర్తో అయిపోతుంది. ఇది ఒకటి గమనించి, ఇక మెటీరియల్ కూడా మీకు ఎక్కువ ఎక్కలేదు, ఎక్కదు కూడా. చూడండి, మెటీరియల్ అయిపోద్దేమని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మెటీరియల్ ఎక్కువగా అవ్వదు కూడా. అయ్యేలో 4 బ్లేడ్లు అంతే. ఫస్ట్ బ్లేడ్ కూడా కొంచెం పలుచలాగా, రెండో బ్లేడే కొంచెం అలా సింపుల్గా అంత స్మూత్గా బ్లేడ్ అలా జరిగిపోతుంది. కోటింగ్ పెట్టినప్పుడు దాని మీద అలా జరుగుతుందా, అలాగా మీకు 2 కోటింగులు పెట్టినా అలానే ఉంటుంది. ఇలా పెడితే కొంచెం స్మూత్గా బ్లేడే జరిగిందంటే తర్వాత రోలర్లో కానీ పెయింట్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. పెయింటర్స్ ఇది చాలామందికి తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి మాత్రమే. తెలిసిన వాళ్ళు కనుక మాకు తెలుసు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలిస్తే స్కిప్ చేసేయచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. తెలియని వాళ్ళు మాత్రమే చూడాలి, తెలియని వాళ్ళు మాత్రమే చూసి తెలుసుకుంటారని ఉద్దేశంతో. థ్యాంక్ యూ. మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశతో ఇది సక్సెస్ అయితే ఇంకా నా వర్క్ విషయం ఎక్కడ ఎలా పర్ఫెక్ట్గా చేస్తానని దాన్ని బట్టి నేను చేస్తాను, వీడియోలు కూడా చేస్తాను. మొదట నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన దగ్గర 3000 మందిలో ఉన్నారు సబ్స్క్రైబర్స్. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నా లైవ్ని కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎంతో ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంత దాకా రాను నేను. అందుకని ఇప్పటివరకు ఏదో ఎఫెక్ట్లు అవి చేశాను. కనుక ఇలా కనుక మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తే ఇలా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాను. అది మీ చేతిలోనే ఉంది. దయచేసి సహాయమే అనుకోండి. నా వీడియో చూడడం వల్ల ఇలా పూర్తి వీడియో చూడడం చాలా నా ఛానల్ ఇంకా ముందుకి గ్రో అవుతుంది. నేను ఇంకా ముందు మంచి ప్లానింగ్ నేను ముందుకి తీసుకెళ్తాను మా ఛానల్ని. ఎఫెక్ట్స్లో ఏఐ గ్రాఫిక్స్ కాకుండా ఇలా ఒరిజినల్ కంటెంట్తో కూడా రావాలని ఆశగా ఉంది. అది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ని బట్టి నేను ఇలా
ప్రస్తుతానికి అయిపోయింది. నమస్తే, థ్యాంక్ యూ. మాట్లాడతాను. ఎక్కడ ఎక్కువలు తక్కువలు కానీ ఎక్కడ అప్ అండ్ డౌన్లు కానీ చాలా స్మూత్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. క్వాలిటీగా ఉంటుంది. ఇలాగ ఒత్తి చేస్తే క్వాలిటీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మెటీరియల్ ఎక్కువ అవ్వదు, అలాగని టైం ఎక్కువ అవ్వదు. ఎందుకంటే ఆరిన తర్వాత చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆరిన తర్వాత చేయకూడదు. ముందుగానే పచ్చి మీద ఉన్నప్పుడే ఎక్కితే మా మెటీరియల్ ఎక్కుతుంది. వర్క్ తలకాయ వర్క్ అనిపిస్తుంది.